తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా. స్వరమెత్తి ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా. నాకు అభయమిచ్చిన దేవుడవయ్యా. యేసయ్యా అభయమిచ్చిన దేవుడవయ్యా. ఇప్పుడు మీరేం చేయాలి? మీకు అభయం ఇచ్చాడు, ఇప్పుడు మీరేం చేయాలి? భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. పాడండి. ఇంకొకసారి. భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. మరలా. సంగమంతా కలిసి. భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. పాడండి. భయపడను. గట్టి పాడాలండి, వినిపించట్లేదు. నేను కలవరపడను, భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను. ఎందుకు? తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని. నా తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని ఎత్తుకొని మోస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా. నన్ను ఎత్తుకొని మోస్తానని అభయం ఇచ్చిన దేవుడవయ్యా. నాకు అభయం ఇచ్చిన దేవుడవయ్యా. యేసయ్యా అభయం ఇచ్చిన దేవుడవయ్యా. స్వరమెత్తి. భయపడను, నేను దిగులు పడను, సోలిపోను, నేను కలవరపడను. సోలిపోను, నేను కలవరపడను. హద్దులేని ప్రేమ చూపుచు అమితంగా కరుణింతువు. బ్రతికినంత కాలం నీ దయను నాపై చూపి అనుదినము వాత్సల్యత చూపెదవు అని పాడుచు దేవుని నామాన్ని కనపడతాం. అందరు చప్పట్లు కొడదాం. హద్దులేని ప్రేమ చూపుచు అమితముగా కరుణింతువు. హద్దులేని ప్రేమ చూపుచు అమితముగా కరుణింతువు.
బ్రతికినంత కాలము నీ దయను నాపై చూపి, బ్రతికినంత కాలం నీ దయను నాపై చూపి, అనుదినము వాత్సల్యతను ధనపరచెదము, అనుదినము వాత్సల్యత చూపుచూందు. అందుకే భయపడను నేను, దిగులు పడను, సోలిపోను నేను, కలవరపడను. భయపడను నేను, దిగులు పడను, సోలిపోను నేను, కలవరపడను. తల ఎంత నెరసిపోని, ముదిమొచ్చి మీద పడని. స్వరమెత్తి ఆ తల ఎంత నెరసిపోని, ముదిమొచ్చి మీద పడని. అందరు చప్పట్లు కొడుతూ ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా, ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా, అభయమిచ్చిన దేవుడవయ్యా యేసయ్యా, అభయమిచ్చిన దేవుడవయ్యా. భయపడను భయపడను నేను, దిగులు పడను, సోలిపోను నేను, కలవరపడను. బైబిల్లో మనకిద్దరు కనబడుతున్నారు. ఎవరు అంటే షారా కనబడుతుంది, హగరు కనబడుతుంది. హగరుని దేవుడు దీవించాడా లేదా అంటే దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆమె చనిపోతున్న బిడ్డని దేవుడు నీరుని పంపి బ్రతికించాడు. ఆమెకి చాలా దీవెనలు వచ్చాయి. ఎంతగా దేవుడు దీవిస్తానని వాగ్దానం చేశాడంటే నీలో నుండి రాజులు పుడతారు. ఆమెలోంచి ఎవరు పుట్టారట? రాజులు పుడతారు, గొప్ప స్థితిని కలుగజేస్తానన్నాడు. అలాగే దేవుడు ఆశీర్వదించాడు. కానీ వారి ద్వారా దేవుడు రక్షణ అనుగ్రహించలేదు. వాళ్ళకి రక్షణ లేదు. వారిలో ఎవరైనా నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే రక్షణ. కానీ షారా మాత్రం దేవుడు అంటున్నాడు, షారాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమెను దేవుడు దీవించింది భూ సంబంధమైన దీవెనల మట్టికే కాదు. అందుకని ఆమెలో నుండి అనేక జనాలు వచ్చారు. ఆ జనాల్లో ఉండే యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన జనముగా ఆ జనం ఎందుకు గుర్తింపబడ్డారంటే వారు దేవుని యొక్క కృపను పొందుకున్నారు. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, లోకంలో భూ సంబంధమైన దీవెనలు అందరూ పొందుకుంటారు, కానీ పర సంబంధమైన దీవెనలు ఎవరికి? కొందరికి మాత్రమే వస్తాయి. కృప పొంది ఆ కృపను కావాలి అని కోరుకున్న వాళ్ళకి పర సంబంధమైన దీవెనలు కలుగుతాయి. బైబిల్లో యాకోబు, యాసావు అనే వాళ్ళిద్దరు ఉన్నారు. యాసావు ఏం చేస్తాడంటే జ్యేష్ఠుడిగా పుట్టాడు, కానీ జ్యేష్ఠత్వ హక్కుని వదిలేసుకున్నాడు. యాకోబు అయితే దాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తరువాత దేవుడు యాకోబుతో నడవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? యాకోబుతో ఉన్నాడు. యాసావట యాకోబు వచ్చి తర్వాత తన అన్నగారు తను చంపేస్తాడేమని భయపడి కొన్ని బహుమతులు ఇస్తామంటే నాకే చాలా ఉన్నాయి, ఇవి ఎందుకు అంటున్నాడు. అంటే భూ సంబంధంగా అతడు ఏమయ్యాడు? దీవించబడ్డాడు, కానీ అతడుకి దేవుడు లేడు. యాకోబుకైతే భూ సంబంధంగా దీవించబడ్డమే కాదు, అతడు దేవుని దయను పొందుకున్నవాడు. హల్లెలూయా. దేవుని కృపను పొందుకున్నవాడు. అందుకనే కీర్తన 45లో ఉంటుంది, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. దేవుని దయ పొందిన స్త్రీలలో ఎవరున్నారట? రాజుల కుమార్తెలు ఉన్నారట. అంటే రాజులు కదా, వాళ్ళకేం తక్కువ, వాళ్ళకేం కొదువ, వాళ్ళకి దేవుడు దయ ఏంటి?
దేవుని బిడ్డలారా, వాళ్ళు రాజులు అయితే, వాళ్ళు గొప్పవాళ్ళు అయితే భూమి మీద వాళ్ళు అన్నీ పొందుకుంటారు, కానీ దేవుడు ఉండడు. అందుకనే దేవుడు అంటున్నాడు, కొందరు రాజులు స్త్రీలతో కూడా నేను ఉన్నాను, వాళ్ళు నా దయను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకున్న దీవెన ఏంటి అంటే, మనము ఏదేనులో ఉన్నాం, దేవుడితో ఉన్నాం. పరసంబంధమైన దీవెనలలో మనం పాలివారమై ఉన్నాం. కాబట్టి మనము రెండు కలిగి ఉండాలి. ఒకటేంటంటే, దేవుని బిడ్డలారా, దురాత్మ క్రియలను పారద్రోలే వాళ్ళగా ఉండాలి, శాతాన్ని జయించే వాళ్ళగా ఉండాలి. రెండోది, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో సన్నిహితముగా ఉండి జ్ఞానాన్ని పొందుకునేవారిగా ఉండాలి. అప్పుడే పరసంబంధమైన దీవెనలు పొందుకోవడానికి వారసులుగా అయిపోతాం. అందుకని ఈ కీర్తనాకారుడు 128లో అంటున్నాడు, నీ పిల్లల ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. సియోనులో నుండి దేవుడు నిన్నేం చేస్తూ ఉంటాడు? ఆశీర్వదిస్తూ ఉంటాడు. నీకు నీ తరతరాలకి రక్షణ ఉంది, నీకు నీ కుటుంబానికి రక్షణ ఉంది. మీరు దేవుని బిడ్డలుగా పిలువబడతారు, దేవుని జనాంగంగా పిలువబడతారు. దేవుడి యొక్క పరసంబంధమైన దీవెనలన్నీ కూడా నీ మీదకే వస్తాయి. నీవెప్పుడు కూడా ఈ భూమి మీద పరలోకంలో దేవుణ్ణి కలిగి ఉంటావంటున్నాడు. ఈ దీవెన ప్రతి బిడ్డ పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని దగ్గరికి వచ్చి కూడా దేవుణ్ణి ఎలా ఎతుకుతూ ఉంటారంటే, ఈ భూ సంబంధమైన దీవెనల కొరకు. అలాంటి వారి కొరకు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వారు కూడా పరలోకంలో ప్రవేశించారు. తండ్రి చిత్తాన్ని చేసేవారే పరలోకంలో ప్రవేశిస్తారన్న. నువ్వు ప్రభువా ప్రభువా అన్నప్పుడు అన్ని దీవెనలు వచ్చేస్తాయి, అన్ని దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆశీర్వాదాలతోనే సరిపెట్టుకోకూడదు. హల్లెలూయా. ఇక్కడ మేలులతో తృప్తి పడిపోయి ఇక్కడ దీవెనలతో సరిపెట్టుకున్న జీవితాలు దేవుని బిడ్డలారా దేవునితో జీవించలేవు. మనము పరమునకు ఒక నిచ్చెనేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. పరమునకు నిచ్చెనేసుకోవాలి. పరలోకానికి వెళ్ళడానికి నేను దైవ చిత్తములో, దేవుని భక్తిలో, దేవుని భయములో నడవాలి అని ఎవరైతే సంకల్పిస్తారో వారు నిశ్చయంగా దేవుని యొక్క పరిపూర్ణ దీవెనలు అనుభవిస్తారు. అందుకని ఈ 128వ కీర్తనలో అంటున్నాడు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 4వ వచనాన్ని చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. సియోనులో నుండి నిన్ను దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఈవుల కొరకు, ఆశీర్వాదాల కొరకు ఒక వ్యక్తి కనిపెట్టుకుంటూనే ఉండాలి, దాని కొరకు ఆశపడుతూనే ఉండాలి. ఈ ఆధ్యాత్మిక చింతన ప్రతి బిడ్డ కలిగి ఉండాలి. ఇక్కడ బాగానే ఉంటున్నాను, ఇక్కడ గడిచిపోతుంది, ఇక్కడ సమృద్ధిగానే ఉంది, ఏ లోటు లేదులే అనే ఆలోచన ధోరణితోనే మిగిలిపోకూడదు. ఇంకా నేను భక్తిలో, ఇంకా భయములో, ఇంకా దేవుని జ్ఞానములో ఏ విధంగా నడుచుకోవాలి అనేది ప్రతి వ్యక్తి చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా చూసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని సియోనులో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడట. అంతేకాదు ఈ సామెతల గ్రంథంలో మనకి దేవుడు మరొక స్త్రీని చూపిస్తా ఉన్నాడు. చూడండి 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే అమూల్యమైన ఒక స్త్రీని గురించి తెలియజేస్తున్నాడు. ఆమె గుణవతి. హల్లెలూయా. దివ్య గుణలక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఆమె ముత్యములాగా కనబడుతుంది. అట్టిది ముత్యము కంటే అమూల్యంగా కనబడుతుందట. ఒక శ్రేష్టమైన స్థితిలో కనబడుతూ ఉంది, ఒక విశేషమైన స్థితిలో కనబడుతుంది. ఎందుకంటే గుణాలు అంటున్నాడు. చూడండి 1వ పేతురు పత్రికలో ఈ దివ్య గుణాల గురించి మనకి కనబడుతూ ఉంది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, మీరు దేవుని యందు నమ్మకం పెట్టుకున్నాక మీకు మీరే
ఏం చేయాలి అంటే జాగ్రత్త పడుతూ ఒక సద్గుణాలను కలిగి ఉండండి, మంచి గుణాలు కలిగి ఉండండి, జ్ఞానాన్ని కలిగి ఉండండి, తర్వాత ఆశానిగ్రహాన్ని కలిగి ఉండండి, సహనాన్ని కలిగి ఉండండి, భక్తిని కలిగి ఉండండి, సహోదర ప్రేమను కలిగి ఉండండి, దయను కలిగి ఉండండి. ఈ దివ్య గుణాలు అన్నీ కూడా అలవరుచుకోండి, అప్పుడు మీరు శ్రేష్టమైన వారిగా కనబడతారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక విశ్వాసి, దేవుని యందు నమ్మకం పెట్టగా ఆయన దివ్య గుణాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, శ్రేష్టమైన గుణాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అవి కలిగితే జరిగే ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి కలిగి ఎవరైతే వీటిలో ఉంటారో మీరు సోమరులుగా నిష్ఫలులుగా ఉండరు, చాలా ఇతరులకి మేలుకరమైన జీవితాన్ని జీవించే వాళ్ళుగా ఉంటారు. మీ ద్వారా 10 మందికి రక్షణ కలుగుతుంది, 10 మందికి నిత్య జీవం కలుగుతుంది, 10 మంది చీకటి నుండి విడుదల పొందుతారు, దెయ్యాల నుండి విడుదల పొందుతారు, 10 మంది చెడు అలవాట్ల నుండి విడుదల పొందుతారు. అంత మేలుకరమైన శ్రేష్టమైన వ్యక్తులుగా మీరు ఎప్పుడు మార్చబడతారు అంటే దివ్య గుణాలు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. దెయ్యాలని ఎదిరించండి, అప్పుడు మీరు చక్కటి జీవితాన్ని పొందుతారు. జ్ఞానం కలిగి ఉండండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఒక శ్రేష్టమైన స్థితిని కలిగి ఉంటారు. అంతేకాదు 3వదిగా అంటున్నాడు, నువ్వు దివ్య గుణాలు దివ్య లక్షణాలు కలిగి ఉంటే నువ్వు ఎప్పుడూ సోమరిగా నిష్ఫలుడుగా ఈ భూమి మీద ఉండవు. ఎవరికి వారే పరిశీలించుకోవాలి. నేను 10 మందికి నా ద్వారా మేలు కలుగుతుందా, నా ద్వారా 10 మందికి లాభం కలుగుతుందా అని చూసుకుంటే ఈ లక్షణాలు, ఈ గుణాలు, ఈ మంచి ఈవులు ఎవరికి ఉంటాయో వాళ్ళ ద్వారా లోకానికి ఎల్లప్పుడూ కూడా మేలే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. లోకానికి మేలు చేయడానికి ఎక్కడి నుండి ఆకాశం నుండి ఊడిపడరు ఎవరు. ఆకాశం నుండి ఊడిపడి లోకానికి మేలు చేయరు. మంచి గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకానికి, ఇతరులకి, తమ తోటి వారికి మేలు చేసే వ్యక్తులుగా కనబడతారు. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఒక సమరయుడు కథ చెప్తా ఉన్నారు. ఒక దారిలో సమరయుడు ఒక పడిపోయి ఉన్నాడు. అయితే అటువైపున ఒక శాస్త్రి వెళ్తున్నాడు, కానీ అతని లోపల ఏమీ లేదు అంటే ఆ వ్యక్తికి మేలు చేయాలనే ఆలోచన లేదు. ఒక పరిసయుడు కూడా వెళ్తున్నాడట, కానీ ఆ వ్యక్తి కూడా మేలు చేయాలనే ఆలోచన లేదు. ఒక సుంకరోడు వెళ్ళిపోతున్నాడు, అతడికి మాత్రం మేలు చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆలోచన అతన్ని ఏం చేసింది అంటే ఆ వ్యక్తిని చక్కగా గాయాలు కట్టేటట్లు, తర్వాత పూటకూళ్ళు వానికి ఇచ్చేటట్లు, అతనికి సంరక్షించడానికి, అతని జీవితాన్ని బాగు చేయడానికి, చనిపోతున్న వ్యక్తికి మళ్ళా పునరుజ్జీవితాన్ని కలుగ చేయడానికి ఏది కనబడింది అంటే అతని లోపల ఉన్న దివ్య గుణాలు. దేవునికి స్తోత్రం. ఆ సద్గుణాల మంచి గుణం అతన్ని ఏం చేసింది అంటే ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిలబెట్టింది. అందుకని ఇక్కడ అంటున్నాడు, గుణవంతులు ముత్యాల కంటే శ్రేష్టంగా కనబడతారు. జ్ఞానవంతులు జీవితాలను, కుటుంబాలను కట్టేవారిగా ఉంటారు. దెయ్యాలను పారద్రోలే వాళ్ళు విజయాన్ని పొందేవాళ్ళుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక కుటుంబంలో ఏముండాలంటే ఈ 3 లక్షణాలు ఉండాలి. ఎప్పటికప్పుడు దెయ్యపు క్రియల్ని ఎదిరించే వాళ్ళుగా ఉండాలి, పారద్రోలే వాళ్ళుగా ఉండాలి. కోపం, కక్ష, అపవిత్రత ఏదైనా కూడా ఒక తప్పు, ఒక లోపం అనేది నీ లోపలికి వస్తుంది అంటే ఇది దెయ్యం అని గుర్తించి దాన్ని వెళ్ళగొట్టే వాళ్ళుగా ఉండాలి. దేవుని యందు భక్తి కలిగి జ్ఞానాన్ని దేవుని దగ్గర నుండి ధారాళంగా పొందుకొని జ్ఞానంగా నడుచుకునే వాళ్ళగా ఉండాలి. 3వది మంచి గుణాలు కలిగిన వారిగా ఉండాలి. అలాంటి వారి కుటుంబం దేవుని బిడ్డలారా మరలా ఏదేను కుటుంబంలాగా మార్చబడుతుంది. హల్లెలూయా.
హల్లెలూయా. నా కుటుంబం, నా జీవితం ఏదేనులో దేవుని ఆనందం, దేవుని మహిమ, దేవుని ఆశీర్వాదం ఎలా ఉందో అలా ఉండాలంటే ఏం చేయాలి అంటే దేవుడు అంటున్నాడు, దురాత్మల్ని పారద్రోలు. హల్లెలూయా. నేను అధికారాన్ని ఇచ్చాను, నా నామాన్ని ఇచ్చాను. ఆ నామములో దెయ్యాలు ఎప్పుడైతే నిన్ను చీకటికి చెడుకి ప్రేరేపిస్తున్నాయో దాన్ని ఎదిరించి నిలబడు. నా జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తున్నాను కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందుకొని జీవించు. మూడోది, మంచి గుణాలు నీలోనికి తీసుకో. దేవుడు అంటున్నాడు, నీ జీవితం మరలా ఏదైనా జీవితం అయిపోతుంది. హల్లెలూయా. ఒక అద్భుతమైన జీవితాన్ని నువ్వు తయారు చేసుకోగలుగుతావు. ఒక చక్కటి ప్రశాంతమైన బరువు లేని జీవితం, వేదన లేని జీవితం, భారము లేని జీవితాన్ని నీవు కలిగి ఉండగలుగుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభా, నా కుటుంబానికి నాకు ఈ 3 లక్షణాలు కలగాలయ్యా. మంచి గుణాలు మాలో ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి, మంచి స్వభావం ఉండాలి. నా కుటుంబానికి నీ జ్ఞానం కావాలయ్యా. ధారాళంగా మాకు జ్ఞానం ఇవ్వండి. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలాగ మా జీవితాలు నీలో కట్టుకోవాలో, నిలబెట్టుకోవాలో ఆ జ్ఞానమే, మంచి గుణాలు ఇవ్వండి అని అడగండి. ఈ 3 నీలోకి వస్తే దేవుని బిడ్డ, నీ జీవితం మరలా ఏదైనా జీవితం అయిపోతుంది. దేవుడు మహిమ నీ మీద ఉంటుంది. హల్లెలూయా. మరలా దేవుని ఆశీర్వాదాలను నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నువ్వు అనుభవించగలుగుతావు. ఆ మహిమ నీ కుటుంబం మీద, నీ మీద ఉంటుంది. ప్రభు, నాకు అలాంటి దీవెన కావాలి. ఏదో ఈ భూమి మీద ఈ లోకంలో దీవెనలు కాదయ్యా, పరలోక దీవెనలతో నిండుకోవాలి. అది ఎవరికి వస్తాయి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళకి, జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళకి. ప్రభా, పర సంబంధమైన జ్ఞానము ధారాళంగా నాకు దయచేయండి. నీ జ్ఞానము నాకు దయచేయండి. పైనుండి వచ్చే జ్ఞానం మృదువైనది. యాకోబు చెప్తున్నాడు తన పత్రికలో, అది సులభంగా లోబడేది. ఆ జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి యొక్క మంచి లక్షణాలు, మంచి గుణ లక్షణాలు నాకు ఇవ్వండి దేవా అని అడగండి. అంతేకాదు, దెయ్యాన్ని ఎప్పుడొచ్చినా నా కుటుంబంలోకి దాన్ని ఎదిరించే వ్యక్తిగా చేయండి. సాతాను అబద్ధాన్ని, సాతాను మోసాన్ని, మాయని, చీకటిని, చెడుని, అది ఏ రీతిగా వచ్చినా దాన్ని ఎదిరిస్తాను ప్రభా. ఆ ఎదిరించే శక్తిని నాకు ఇవ్వండి అని అడగండి. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. మరలా అద్భుతంగా నీ కుటుంబం నిలబడబోతుంది, అద్భుతంగా కట్టబడబోతుంది. అద్భుతమైన ఆశీర్వాదాలు, నెమ్మది, సమాధానం, మళ్ళీ బరువైన కాడి నుండి నువ్వు విడుదల పొందుతావు, వేదన నుండి నువ్వు విడుదల పొందుతావు, నెమ్మది నీకు కలుగుతుంది, ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకుంటావు. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా వద్దన్ని ఆశీర్వదించండి. అయ్యా నీ దివ్య గుణాలు, మంచి గుణాలు పొందుకొందురుగాక, శ్రేష్టమైన గుణాలతో నింపబడుదురుగాక. అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలుగా దేవా నాకు నీ మనస్సు ఇవ్వండి, నీ గుణాలు ఇవ్వండి అనే ప్రార్థనని బిడ్డలు ఎల్లప్పుడూ చేయుదురుగాక. తండ్రి, పర సంబంధమైన జ్ఞానాన్ని పొందుకొందురుగాక. అయ్యా శాతాని క్రియను లయపరిచేవారిగా, ఎదిరించేవారిగా, దాన్ని తరిమేవారిగా చేయండి. ఆశీర్వదించండి ప్రభా, ఒక్కొక్కరిని దీవించండి, నీ కృప చేత ఆవరించండి, నీ ఆత్మ చేత నడిపించండి. అయ్యా తండ్రి, ఏదేను కుటుంబాలుగా ప్రతి కుటుంబం యేసు నామములో ఉండునుగాక. అయ్యా నీ ఆశీర్వాదాలతో తొలతూగుదురుగాక. అయ్యా భూ సంబంధమైన, పర సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి యేసు నామములో కలుగునుగాక. నీకు కృపకు పాత్రలు అవుదురుగాక. అయ్యా నీ దీవెనల చేత నడిపింపబడుదురుగాక. అయ్యా తండ్రి, వేదన, భారము లేని అయ్యా సమాధానకరమైన జీవితాలు యేసు నామములో పొందుకొందురుగాక. ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
దహించు అగ్ని మార్నింగ్ మన్నా అనే 5 మినిట్స్ షార్ట్ మెసేజ్ లో హోలీ ల్యాండ్ టూర్ లో ఆయా పవిత్ర స్థలాలలో దర్శించినప్పుడు దైవజనులైన డాక్టర్ థామస్ గారికి దేవుడిచ్చిన ఆత్మ ప్రత్యక్షతలు మీతో పంచుకోబోతున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుండి అందిస్తున్న ఈ వర్తమానాలు ప్రత్యేకంగా వీక్షించండి మరియు అనేకులకు తెలియపరచండి, అనేకులకు షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల అక్టోబర్ 5వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.